మరి పులువ నరసనాయకుడికి ఒక కొడుకున్నాన్న, ఆయనే వీర నరసింహరాయలు. ఎవరన్నా? సో పులువ నరసనాయకుడు ఆయన యొక్క పెద్ద కొడుకైనటువంటి వీర నరసింహరాయల్ని రాజుగా చేయడం అనేది జరిగింది. అయితే వీర నరసింహరాయలు కూడా పెద్దగా పరిపాలించలేదు నాన్న. రాజ్యం ఎప్పుడు స్థాపించారా? 1505. జస్ట్ 1509 వరకు మాత్రమే వీర నరసింహరాయ పాలించాడు నాన్న. మరి వీర నరసింహరాయకి ఒక ముద్దుల తమ్ముడు ఉన్నాడ. ఆయనే ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎవరన్నా? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలకి మరొక తమ్ముడు ఉన్నాడ. ఆయనే అచ్యుతరాయలు. ఎవరన్నా? అచ్యుతరాయలు. సో వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు ముగ్గురు కూడా అన్నదమ్ములు. ముగ్గురికి తండ్రి ఎవరన్నా? పులువ నరసనాయకుడు. కానీ మదర్స్ మాత్రం వేరు నాన్న. తండ్రి ఒకటి కాబట్టి మా అన్నదమ్ములనే ఫీలింగ్ ఉంటుంది, కానీ తల్లిలు వేరైనప్పుడు ఆటోమేటిక్గా అపోహలు అనేవి వచ్చేస్తాయి కదా నాన్న. సేమ్ వీళ్ళ మధ్యన కూడా అలా జరిగింది. అయితే వీర నరసింహరాయలు పాలించేటటువంటి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు అన్నకి చాలా సహాయంగా ఉన్నాడు. అనేక ప్రాంతాలను కూడా ఆక్రమించాడు. ఎవరన్నా? శ్రీకృష్ణదేవరాయలు. అయితే వీర నరసింహరాయలకి ఒక వ్యాధి వచ్చి 1509 సంవత్సరంలో నేను కష్టం ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వీర నరసింహరాయలు గారికి అర్థమైపోయింది నాన్న. మరి ఇలా అర్థమైపోయిన తర్వాత మనకి తెమ్మరుసు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు కదా నాన్న. సో ఆయన పిలిచి, ఒరే అబ్బాయి, ఇక్కడ నేను చచ్చిపోతున్నాను కదా, అక్కడ తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా పవర్ఫుల్, వాడు ఒకేలా రాజు అయితే వాడి కొడుకులే రాజు అవుతుంటారు, నా కొడుకు రాజవుడు. సో నువ్వేం అనుకోకుండా నా తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు యొక్క కళ్ళు పీకించేయి. నా చిన్న కొడుకున్నాడు కదా, ఒక 6 సంవత్సరాల కుర్రాడు, వాడిని రాజుని చేయని అడుగుతాడు. ఎవరన్నా? వీర నరసింహరాయ. కానీ అప్పటికే పక్కలో పల్లెలో ఎవరున్నారా? బాహ్మణి రాజు. సో కాబట్టి ఎమ్మరుసా పని చేయలేదు. ఆ బాలుని బంధించేసి ఎవరిని రాజుగా చేశాడన్న? శ్రీకృష్ణదేవరాయలు రాజుగా చేశాడు. సో శ్రీకృష్ణదేవరాయలు రాజుగా ఎప్పుడయ్యాడన్నా? 1509 సంవత్సరంలో ఆయన రాజు అయ్యాడు. ఎప్పటి వరకు పాలించాడు అంటే 1529 వరకు కూడా ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు పాలించడం అనేది జరిగింది నాన్న. మరి ఇక్కడ వరకు రాశాడు.